హలో పీపుల్, వెల్కమ్ టు ఫుల్ వ్లాగ్. యాక్చువల్లీ ఇది అరౌండ్ 30 మినిట్స్ ఉంటుంది. ప్లీజ్ కొంచెం ఓపిక చేసుకొని చూడండి. బట్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో విషయం ఏంటంటే, మేము హార్స్ హిల్స్ వెళ్ళాము. సో హార్స్ హిల్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అనమాట ఈ వీడియో. సో ఇక్కడ మాది గాలివీడ్ అని చెప్పాను కదా. సో గాలివీడ్ నుంచి మాకైతే అరౌండ్ 60 to 80 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా తెలియదు నాకు ఎంత ఉందని, బికాస్ నేను గూగుల్ ఏం సెర్చ్ చేయలేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అని. బట్ అరౌండ్ చెప్తున్నాను నేను, గాలివీడ్ నుంచి ఇంత ఉంటుంది. మీకు నాకు తెలిసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి మదనపల్లి తెలిసే ఉంటుంది. సో మదనపల్లి నుంచి అంగల్ రావాలి, అంగల్ నుంచి హార్స్ హిల్స్ వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలన్నమాట. మీరు వన్స్ అంగల్ రీచ్ అయ్యారంటే మీకు డైరెక్షన్స్ ఉంటాయి, బోర్డ్స్ ఉంటాయి, లైక్ ఎవరిని అడిగినా చెప్తారు లైక్ ఎలా వెళ్ళాలి అని. సో నేను వే అయితే వీడియో తీసాను కానీ బట్ క్లియర్గా ఇటు వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి అన్నట్టు వీడియో అయితే తీయలేదు. సో నా మోటో ఏంటనంటే ఒక మంచి లైక్ లొకేషన్స్ చూపించాలి అండ్ నేచర్ ఎలా ఉంటుంది, లైక్ ట్రీస్ ఎలా ఉంటాయి, అక్కడ క్లైమేట్ మొత్తం ఎలా ఉంటుంది అని చూపించాలనుకున్నాను నేను మెయిన్గా. అందుకే నేను పర్టికులర్గా రూట్ క్లియర్గా నేను వీడియో తీయలేదన్నమాట. సో ఇక్కడ కూతురు డ్రైవింగ్ తీసుకునింది మేడం గారు, బికాస్ పైకి వెళ్తే ఇంకా హిల్ స్టేషన్ కాబట్టి అక్కడ కుదరదు అని చెప్పేసి ఇంకా ఆయన కూడా కొద్దిసేపు ఇచ్చారు దానికి డ్రైవింగ్. ఇంకా ఇది హిల్ స్టేషన్ అండి. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఇక్కడ వెళ్ళేటప్పుడు. మెయిన్గా యూత్కి చెప్తున్నాను, బికాస్ నేను చాలామందిని చూసాను చాలా స్పీడ్ వెళ్తుంటారు బైక్లో. చాలా అంటే చాలా డేంజర్. ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగి కొంతమంది అయితే లైఫ్ని కూడా పోగొట్టుకున్నారు. అందుకే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఓవర్లోడ్ అయితే అస్సలు పనికిరాదు. లైక్ చాలా నెమ్మదిగా నిదానంగా, అది కార్ అయినా బైక్ అయినా ఏ వెహికల్ అయినా నిదానంగా వెళ్ళండి. బికాజ్ లోయలు కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా వే మొత్తం తీసాను కింద నుంచి పై వరకు. సో మీరు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ ఉంటాయి ఏముంటాయని మీకు క్లియర్గా, నాకు తెలిసి మీరు వెళ్తే కూడా ఇంత క్లియర్గా చూడరేమో కింద నుంచి పై వరకు కంప్లీట్ రోడ్ని. సో నేను అంత కంప్లీట్గా తీసాను కింద నుంచి పై వరకు. నేను ఎలా వెళ్ళాలో తీయలేదు కానీ బట్ మొత్తం కింద నుంచి పై వరకు ప్లేసెస్ అన్నీ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయని మాత్రం తీసాను క్లియర్గా. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు, అదే నేను చెప్తాను. సో ఇంక మేము కొన్ని మంచి స్పాట్స్ దగ్గర కార్ ఆపి ఇంకా కొన్ని పిక్స్ దిగేసి దాని తర్వాత వీడియోలు తీసుకొని అలా వెళ్ళామన్నమాట. లిటరల్ ఇక్కడ రోడ్ ఎలా ఉంటుందనంటే, మీరు 2 వెహికల్స్ లైక్ బిగ్ వెహికల్స్ కార్స్ కానీ ఏదైనా 4 వీలర్స్ 2 అట్ ఏ టైం వెళ్ళడం కూడా కుదరదండి. చాలా కష్టంగా ఉంటుంది. ఒకరు ముందర ఒకరు వెనకలా ఆపుకొని అలా చిన్నగా పాస్ అవ్వాలి, అంత డేంజరస్గా ఉంటుంది రోడ్డు. సో బీ కేర్ఫుల్, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. స్పీడ్ అయితే అస్సలు బేసిక్ స్పీడ్లో వెళ్ళండి, అదే నా బెస్ట్ సజెషన్ మీకు. సో ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ చాలా మంచి స్టోరీస్ కూడా ఉన్నాయని నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. అది అంటే లైక్ మనం ఒక ప్లేస్కి వెళ్తే ఏదో నేచర్ ఎంజాయ్ చేసామా వచ్చేసామా అన్నట్టు కాకుండా, నా ఫీలింగ్ ఏంటనంటే కొంచెం తెలుసుకోవాలి ఆ ప్లేస్ గురించి కూడా అన్నట్లు. సో అందుకే నేను ఈ ప్లేస్ గురించి కొంచెం తెలుసుకున్నాను అనమాట. లైక్ అంటే మనం ఎప్పుడు వెళ్తాము, ఎన్నిసార్లు వెళ్తాము, బట్ అది ఎలా వచ్చింది అండ్ అది ఎవరు డెవలప్ చేశారు, ఎవ్రీథింగ్ మనకు తెలుసుకోవాలి అని నా ఫీలింగ్. సో అందుకే ఈ ప్లేస్ గురించి నేను కొంచెం తెలుసుకున్నాను. మేబీ కంప్లీట్గా కరెక్ట్ అవ్వకపోవచ్చు, నాకు తెలీదు. బట్ నాకు తెలిసింది నేను చెప్తాను. సో ఈ ప్లేస్ బ్రిటిష్ కాలంలోనే గుర్తించారనమాట. సో ఆ గుర్తించిన వ్యక్తి ఎవరనంటే ఫస్ట్ ఆయన మదనపల్లి సబ్ కలెక్టర్గా వచ్చారనమాట బ్రిటిష్ కాలంలో. నేను 1860లో జరిగిన స్టోరీ గురించి మాట్లాడుతున్నానండి. సో ఆయన కూడా ఒక బ్రిటిషరే అండ్ ఆయన పేరు WD హార్స్లీ అనమాట. ఆయన పేరు మీదే ఈ హిల్స్కి హార్స్ హిల్స్ అని వచ్చింది. సో ఆయనంట మదనపల్లిలో సబ్ కలెక్టర్గా వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం తెలుసు కదా మన ఏరియాస్లో ఎలా ఉంటుందో, లైక్ ఎండల్ మొత్తం. సో అలా ఉన్నప్పుడు ఈ ప్లేస్కి ఒక కొండలాగా ఉంది అండ్ పీస్ఫుల్గా ఉంది అన్నట్టు ఒకసారి విజిట్ చేశారంట. అంటే లైక్ ఆయనే ఫస్ట్ ఈ ప్లేస్ని కనుగొన్నారు అండ్ ఆల్సో ఆయన అనుకున్నారు దీన్ని డెవలప్ చేయాలని. బికాజ్ అప్పట్లో అంటే ఇది చాలా -డిగ్రీస్లో ఉండేదంట ఇక్కడ క్లైమేట్, అంత మంచిగా ఉండేదన్నమాట ఈ హిల్స్. అంత మంచిగా ఉండేదంట ఈ హిల్స్. సో దట్ ఆయన ఫీల్ అయ్యారు కింద చాలా వేడిగా ఉంది కదా, ఈ ప్లేస్కి
రెస్ట్ తీసుకోవడానికి పీస్ఫుల్గా ఉండొచ్చు అన్నట్టు ఒక గెస్ట్ హౌస్ కట్టించారంట. ఆ గెస్ట్ హౌస్ ఎవ్రీథింగ్ హార్స్ హిల్స్లో స్టిల్ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏదో మనకులాగా ఒక 20-30 ఇయర్స్లో ఇల్లు డ్యామేజ్ అయిపోవడం మనం కట్టిస్తే అలా లేదండి. బికాజ్ ఆ కాలంలో చాలా స్ట్రాంగ్గా కట్టేవాళ్ళు కదా, చాలా స్ట్రాంగ్గా స్టిల్ ఇప్పటికీ మీరు అన్నీ చూడొచ్చు అక్కడ వెళ్ళి. సో ఆయన ఈ ప్లేస్ని కనుక్కొని ఇక్కడ ఉండాలి పీస్ఫుల్గా అన్నట్టు అక్కడ గెస్ట్ హౌస్ కట్టించుకున్నారంట. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ ఉంది కదండి, చాలా బాగుంది. లైక్ వాటర్ ఫ్లో అవుతూ అండ్ చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే. సో అందుకే అక్కడ దిగి ఫొటోస్ తీసుకున్నాను. అస్సలు మిస్ అవ్వద్దండి, మీరు కూడా అక్కడ దిగి పిక్స్ దిగండి, చాలా బాగా వస్తున్నాయి. లైక్ ఆ వాటర్కి ఇంకా సన్లైట్కి ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఆ ప్లేస్. సో ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే అక్కడ అలా ఆయన 1871లో గెస్ట్ హౌస్ కట్టించుకున్నారంట. సో 1871లో గెస్ట్ హౌస్ కట్టించుకున్నారు. అండ్ ఆల్సో మీరు చూస్తే ఆ గెస్ట్ హౌస్ పక్కనే ఒక ట్రీ ఉంటుంది, అది 164 ఇయర్స్ నీలగిరి చెట్టు. సో అది ఆయన 1871లో గెస్ట్ హౌస్ కట్టిస్తే 1879లో అక్కడ చెట్టు నాటారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ బిట్వీన్ ఒక సాడ్ స్టోరీ కూడా ఉందండి ఇక్కడ. సో ఆయన వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట, లైక్ 1864 ఇయర్లో. అప్పుడు ఆమెకి పెయిన్స్ వస్తే ఇక్కడ ఆయనకి న్యాచురల్గా నేచర్లో డెలివరీ అవ్వాలని ఆయన ఫీల్ అయ్యి, సో ఇక్కడికి ఎలాగో గెస్ట్ హౌస్ ఉంది కదా అని చెప్పేసి ఈ ప్లేస్కి తీసుకొచ్చారంట వాళ్ళ వైఫ్ని. సో తీసుకొస్తే ఏమైందనంటే డెలివరీ ఏమో సాఫీగా జరిగింది. బట్ నేను చెప్పినట్టు అప్పట్లో ఇక్కడ -డిగ్రీస్లో చలి ఉండేదంట. క్లైమేట్ మొత్తం ఉండేదంట. సో ఆ చలికి ఆ బిడ్డ ఆ క్లైమేట్కి అలా తట్టుకోలేక సేమ్ అదే రోజు చనిపోయారనమాట. సో అది చాలా సాడ్ స్టోరీ. మీరు పైకి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ చూడండి. నేనైతే మొత్తం వీడియో తీయలేకపోయాను బికాజ్ ఆఫ్ వీక్ డే. నేను చెప్తున్నాను కదా, నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను వీడియోలో ఎవ్రీ డీటెయిల్ పెట్టలేకపోతున్నానని. బట్ సో సారీ ఫర్ దట్. బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్నాను. సో నాకు తెలిసినంత వరకు నేను ఇస్తాను. సో అక్కడ ఆయన సమాధి కూడా ఉంటుంది అనమాట. లైక్ జార్జ్ హార్స్లీ, సన్ ఆఫ్ WD హార్స్లీ. అండ్ ఆయన పుట్టిన తేదీతో సహా ఆయన 31st మే 1864లో పుట్టారనమాట. ఆ రోజు చనిపోయారంట ఆయన. సో లైక్ ఎవ్రీ డీటెయిల్ ఒక ఫెన్సింగ్ వేసి ఆయన సమాధి దగ్గర డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు. మీరైతే ఏది మిస్ అవ్వద్దండి, బికాజ్ మనం ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ చూడాలనేది నా ఒపీనియన్. బట్ నేను చూపించలేకపోయినందుకు సో సారీ ఫర్ దాట్. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. బట్ నేనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అన్నీ చూపించలేదని. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది గాలిమర లేదా గాలిబండలు అంటారనమాట. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి మీరు ఎర్లీ మార్నింగ్ కానీ లైక్ సన్సెట్ లైక్ ఈవినింగ్ 5:30 తర్వాత కానీ ఇక్కడికి వస్తే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది ఆ ఫీల్. ప్యూర్ ఎయిర్ వస్తుంది, ప్యూర్ గాలి ఉంటుంది. పొల్యూట్ లేని గాలిని చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ చూడండి కొండలు. ఇది నేను తీసిన టైమింగ్ 3 o'clock అండి, లైక్ ఆఫ్టర్నూన్ అనమాట, నాట్ ఈవెన్ ఈవినింగ్. చూడండి అప్పుడే ఎంత మంచిగా ఉందో. ఈ బోర్డు అయితే కొత్తగా పెట్టారు, ముందైతే లేదు ఇది హార్స్ హిల్స్ అనేది. బట్ కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీరు ఇక్కడ వస్తే లిటరలీ అండ్ వింటర్లో వస్తే మొత్తం క్లౌడ్స్తో అండ్ మీకు అసలు కనిపించదండి, ఈ కొండలు కూడా కనిపించవు, అంత బాగుంటుంది. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడున్న సీజన్కి 3 o'clockకే ఇలా ఉందంటే మంచు, ఆ కొండలు ఆ క్లైమేట్ అలా ఉందంటే జస్ట్ ఇమాజిన్ ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ఎల్స్ ఈవినింగ్స్, ఎర్లీ మార్నింగ్ మెయిన్గా మీరు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందనేది మీ ఊహలకే వదిలేస్తున్నాను. నేను ఆ ఎక్స్పీరియన్స్ చేశాను ఎర్లీ మార్నింగ్ 5:36కి వెళ్ళి. బట్ మేము ఈసారి మాత్రం ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. నాకు నైట్ షిఫ్ట్ ఉంది, సో దట్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈ వీడియో తీసాను. ఓన్లీ ఫర్ వీడియోనే వెళ్ళాను టు బీ ఫ్రాంక్. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మిస్ అవ్వద్దండి అస్సలు, ఈ ప్లేస్ని అయితే మిస్ అవ్వద్దండి. ఎంత వీలైతే అంత కింద వరకు వెళ్ళండి. మొత్తం బండి ఉంటుంది, ఇదేం లోయ కాదు, కిందకి నడుచుకుంటూ వెళ్ళచ్చు. లోయే బట్ మీరు చాలా కిందకి వెళ్ళొచ్చు అనమాట. సో నేను కొంచెం పైనుంచి వీడియో తీసాను, కానీ మీరు కిందకు కూడా వెళ్ళండి. బట్ జాగ్రత్తగా వెళ్ళండి, అదే చెప్తాను. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. గాలి ఫుల్ వస్తుంది, ఆ సౌండ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా దాని తర్వాత హార్స్లీ స్టోరీ ఇదనమాట. సో ఈ హార్స్లీ గెస్ట్ హౌస్ అని చెప్పాను కదా, అది కూడా నేను ఈ వీడియోలో పెట్టాను. అండ్ ఆల్సో ఆ ట్రీని కూడా ఈ వీడియోలో ఉంది, చూడండి. లైక్
నేను స్టోరీ కంప్లీట్ చేయాలని చెప్పేసి కొంచెం ఆ ట్రీ వచ్చినప్పుడే చెప్పకుండా లేదా ఆ గెస్ట్ హౌస్ వచ్చినప్పుడే చెప్పాలని కాకుండా నార్మల్గా స్టోరీ చెప్పేశాను. బట్ వీడియోలో ఉంటాయి అవైతే మిస్ చేయలేదు నేను ఆ గెస్ట్ హౌస్ని ఆ ట్రీని. బికాస్ ఆ ట్రీకి ఆ గెస్ట్ హౌస్కి అన్ని ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూపించాలనిపించింది, చూపించాను అనమాట. అది ఎక్కడ ఉంటుందిరా అని అంటే పార్క్ ఉంటుంది హార్స్ హిల్స్లో. ఆ పార్క్లో ఉంటుంది అనమాట నా గెస్ట్ హౌస్. అండ్ అది ఆ ట్రీ ఇప్పుడు వాటినన్నిటినీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారంట. సో మనం కూడా ఉండాలంటే ఉండొచ్చు అన్నారు. బట్ నాకైతే కంప్లీట్ డీటెయిల్స్ తెలీదు ఆ గెస్ట్ హౌస్ గురించి. బట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరైతే మంచిగా విజిట్ అవ్వచ్చు. న్యూ ఇయర్కి అయితే బెస్ట్ ప్లేస్ అండి. బట్ నాకు తెలిసి కొన్నిసార్లు అలో చేస్తారు, కొన్నిసార్లు అలో చేయరు ఆఫ్టర్ 12 o'clock న్యూ ఇయర్కి. బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ న్యూ ఇయర్కి చాలామంది న్యూ ఇయర్ రోజు వెళ్తారని నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుందండి. ఆ టెంపుల్ పేరు ఏంటనంటే ఏనుగుల మల్లమ్మ టెంపుల్ అంట. సారీ ఇఫ్ నేను ఏదైనా తప్పు చెప్తే క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నంత వరకు మీకు చెప్తున్నాను. సో ఏనుగుల మల్లమ్మ అంట ఆమె పేరు, ఆ కొండ మీద ఉన్న టెంపుల్ పేరు. సో ఆమె ఈ అడవిలో అంటే నేను ఇప్పుడు చెప్పే స్టోరీ ఆ బ్రిటిష్ కాలం కంటే ముందు స్టోరీ. సో అక్కడ ఒక గిరిజనుల ఫ్యామిలీలో ఆమె పుట్టిందంట, మల్లమ్మ అనే ఆమెకి ఏనుగుల మల్లమ్మ అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఆమెకి ఏనుగులంటే చాలా ఇష్టం అంట. అడవిలో తిరుగుతూ ఉంటాయి కదా, సో ఆమెకి ఏనుగులంటే చాలా ఇష్టం అంట. అండ్ ఆల్సో ఏనుగులకు కూడా ఆమె అంటే ఎందుకు ఇష్టం అంట, ఆమె దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉండేవంట. ఆమె చాలా ప్రేమగా బిడ్డలను చూసుకున్నట్టు ఏనుగులు చూసుకుంటూ ఉండేదంట. అందుకే ఆమెకి ఏనుగుల మల్లమ్మ అనే పేరు వచ్చిందంట. సో ఇంక ఈమెమో ఇంకా గిరిజనులు అందరూ ఉంటారు కదా ఆ ప్లేస్లో, అడవిలో. సో వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, వాళ్ళకి కళ్ళు తిరిగినా, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మెడిసిన్ లాగా మూలికలు ఇస్తూ ఉండేదన్నమాట అంట ఆమె. అండ్ దట్ ఆల్సో ఆమెకుండే కరుణ కావచ్చు, లేకపోతే ఆమె కళలో ఆమె బిహేవియర్ కావచ్చు, వీటన్నింటిని చూసి ఆ ఆదివాసీలందరూ ఆ గిరిజన వాళ్ళందరూ ఆమెను ఒక దేవతలాగా కొలిచేవాళ్ళంట. సో అలా ఈ కొండల్లోనే ఆమె ఆత్మలీనమై కనుమలో లీనమైపోయిందంట. ఇంకా అప్పటి నుంచి ఆమె దేవతలాగా, సారీ నాకు తెలుగు అంత రాదు, బట్ ట్రై చేశాను. ఇంకా దాన్ని అలా వేరేలాగా చెప్పకూడదు కాబట్టి సారీ ఇఫ్ ఐ యూజ్డ్ ఎనీ రాంగ్ వర్డ్స్. అలా అయిపోయి ఇంకా దాని తర్వాత ఆమె దేవతలాగా అక్కడే కొలువై ఉండిపోయిందంట. ఇంకా ఆమె దేవతలాగా పూజించడం స్టార్ట్ చేశారంట. ఇది అక్కడ ఉన్న ఇంకో స్టోరీ అనమాట. నాకు తెలిసినంత వరకు చెప్పానండి, నేను మళ్ళీ చెప్తున్నాను. డోంట్ జడ్జ్. నాకు తెలిసినంత వరకు చెప్పాను. మీకు ఏదైనా కొత్త స్టోరీ తెలిసిన, లేకపోతే నేను ఏదైనా తప్పు చేశాను అని మీరు ఫీల్ అయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో దట్ ఓకే ఇదా అన్నట్టు నేను తెలుసుకుంటాను ఆ స్టోరీని మొత్తం. సో ఇది ఇంకొక స్టోరీ అనమాట. బట్ ఎనీవేస్ ఒక బ్రిటిషర్ మనకు ఒక మంచి ప్లేస్ని ఇచ్చారు. టు బీ ఫ్రాంక్, వెళ్తూ వాళ్ళు మనకు మంచి ప్లేస్ ఇచ్చారు. ఆ రోడ్స్ కొంచెం డెవలప్ చేసిందంతా బ్రిటిషర్సే అంట ఈ ప్లేస్ని. చాలా బాగుంది. ఇంత హిల్ స్టేషన్కి రోడ్స్ వేయడం, డెవలప్ చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా బాగుందనమాట. అండ్ ఆల్సో బర్త్డేస్కి అయినా, లేకపోతే మీరు ఫ్యామిలీతో కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలని మీరు అనుకుంటే బెస్ట్ ప్లేస్ అండి, వెళ్ళొచ్చు మీరు ఆరామ్సే. నాకు తెలిసి ఇది మాకైతే నార్మల్ సోసో ప్లేస్ లాగే అనిపిస్తుంది, బికాస్ మేము మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాం కాబట్టి. బట్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. సో దాని తర్వాత ఏమో ఇది అండి మొత్తం స్టోరీ. నాకు తెలిసింది నేను చెప్పాను. సో ఇలా ప్లేస్లు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి చూడండి. ఇప్పుడు వరకు స్టోరీ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ప్లేసెస్ మేము ఏమేమి వెళ్ళాము అండ్ ఏమేమి చూసామో మీకు చూపిస్తున్నాను. ఇది పార్క్ అనమాట. పార్క్లో కూడా ఎంట్రీ ఫీ తీసుకుంటారు. అండ్ ఆల్సో మీరు హార్స్ హిల్స్కి ఎంటర్ అయినప్పుడు కూడా కార్కి అయితే మాకు 100 rupees ఛార్జ్ చేశారు ఎంట్రీ. బట్ ఈ పార్క్కి కూడా సపరేట్ టికెట్ తీసుకోవాలి మీరు. అది ఎంత అయిందో నాకు తెలీదు, బికాజ్ మా హస్బెండ్ తీసుకున్నారు, నేను వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ఇదే అనమాట పార్క్. ఇక్కడే హార్స్లీ గారి గెస్ట్ హౌస్, ఇంకా ట్రీ అన్నీ ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఒక మినీ జూ లాగా కూడా ఉందండి. జింకలు, సమ్ బర్డ్స్, ఒకప్పుడైతే ముసళ్ళు కూడా ఉండేవి, ఇప్పుడు లేవు అక్కడ.
చాలా తగ్గిపోయాయి. ముందైతే చాలా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు మరి ఏమయ్యాయో నాకు తెలీదు కానీ చాలా తక్కువ ఉన్నాయి. మేమైతే చూసిన వాటిలో జింకలు అండ్ కుందేళ్ళు అండ్ నెమళ్ళు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి. కొన్ని బర్డ్స్, డిఫరెంట్ బర్డ్స్. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. హైట్గా ఉంటుంది కదా, లైక్ కోడిలాగా అది ఇది. సో ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని చాలా ఉండే అనమాట, బట్ ఇప్పుడు లేవు. అండ్ ఇక్కడ పిల్లలకి కొంచెం ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా మొత్తం లైక్ స్వింగ్స్ అయినా ఇంకా అవి మొత్తం ఆడుకునేటివన్నీ కూడా ఉన్నాయండి సైడ్లో. సో పార్క్ అంతా చాలా బాగుంది. మీరైతే పార్క్లో ఎంట్రీ నుంచి మొత్తం కంప్లీట్ చేయాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. మీరు స్పీడ్గా తిరిగినా కూడా అంత పెద్ద పార్కు అన్నీ ఉన్నాయన్నమాట చూడాల్సినవి. అంటే లైక్ ఇక్కడ మినీ జూ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మొత్తం రైట్ సైడ్లో ఏమో ఇలా ఉంటాయన్నమాట నెమళ్ళు, ఇంకా ఈ యానిమల్స్, బర్డ్స్ అవన్నీ పెట్టుంటారు. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో ఏమో చెప్పాను కదా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ మొత్తం ఉంది. ఇంకా మీరు లోపలికి వెళ్తే చాలా ఉన్నాయండి, లైక్ గెస్ట్ హౌస్, అదే చెప్పాను కదా ఆయన హార్స్లీ గారి గెస్ట్ హౌస్, ట్రీస్, ఎవ్రీ డీటెయిల్స్ వాళ్ళు బోర్డ్స్తో సహా పెట్టుంటారు. మీరు అన్నీ చూడండి. మా పాప అయితే ఇక్కడ చాలా ఎగ్జైట్ అయింది బికాస్ డైరెక్ట్గా ఆ పిల్ల 2 years ఓల్డ్. సో డైరెక్ట్గా ఫస్ట్ టైం ఇదే చూడడం. మెయిన్గా ఇంకొక రీజన్ ఏంటనంటే ఆ పిల్లకి కూడా అన్నీ చూపించాలి అన్నట్టు తీసుకెళ్ళాము. మేబీ ఆ పిల్లకి గుర్తుండకపోవచ్చు, బట్ ఆ ఏజ్లో వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ నేచర్ని చూసినా, లైక్ నేచర్కి దగ్గరగా ఉన్న బర్డ్స్ని, యానిమల్స్ని చూసినా వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇదే నేను చెప్పింది, లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లే ఏరియా మొత్తం పిల్లలు బాగా ఆడుకోవచ్చు. మేమైతే వెళ్ళడం ఆలస్యం లేదు, రావడం ఆలస్యం లేదు అన్నట్టు వచ్చేసామన్నమాట. వెళ్ళాము బికాజ్ మేము కింద లేట్ చేసాంలేండి. యాక్చువల్గా పైకి వెళ్ళడమే 4 అయిపోయింది. ఇంకా నాకు 7కి షిఫ్ట్ స్టార్ట్. మేమేమో మళ్ళీ 1.5 hour దాకా జర్నీ చేయాలి. సో ఇట్స్ నాట్ సో ఈజీ కదా. సో మేము అనుకున్నాం ఏంటంటే అట్లీస్ట్ 5:30 లోపు బయలుదేరితే నేను షిఫ్ట్ టైంకి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అందుకే చాలా మిస్ అయ్యాను తీయకుండా. బట్ దట్స్ ఓకే. బట్ డీటెయిల్స్ అన్నీ చెప్పానని నేను అనుకుంటున్నాను అండ్ చెప్తాను. ఇంకా ఇక్కడ ఇలా మొత్తం ఉంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దండి మీరు ఎంత ఓపుకుంటే అంత. అండ్ బోటింగ్ ఉంది, హార్స్ హిల్స్లో బోటింగ్ కూడా నేను మిస్ చేశాను. చూడండి తాబేళ్ళు దేవుడితో సమానం, ఈ నక్షత్రం తాబేళ్ళు చాలా మంచిది అంటారు చూస్తే కూడా. చూడండి ఇంకా నేను బోటింగ్ ఉంది, బోటింగ్కి వెళ్ళాలనుకున్నాం కానీ అప్పటికే 5 o'clock అయిపోయింది. బోటింగ్ వెళ్తే మినిమం హాఫ్ అన్ అవర్ అవుతుంది అక్కడ టైం. సో అక్కడే 5:30 అయిపోతే మేము మళ్ళీ కిందకి వెళ్ళి రిటర్న్ అయ్యేసరికి 6 అయిపోద్ది. సో నేను షిఫ్ట్ టైంకి వెళ్ళలేనని చెప్పేసి బోటింగ్కి వెళ్ళలేదు. అండ్ ఆల్సో ఈ పార్క్ ఫ్రంట్లో ముందైతే ఫిష్ స్పా ఇవన్నీ ఉన్నాయండి. మా హస్బెండ్ ఏమో తీసేశారని చెప్పాడు. మేబీ వెళ్తే లేట్ అవుతుందని అలా చెప్పాడో నాకు తెలీదు, లేకపోతే నిజంగానే తీసేశారో నాకు తెలీదు. అక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఇంకా ఫిష్ స్పా ఉన్నాయన్నమాట. ముందైతే ఉన్నాయి, నేనైతే వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం పెట్టుంటారు. బట్ ఇప్పుడు లేవన్నాడు, మేబీ తీసేశారు అన్నాడు. మరి అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలీదు. నమ్మాను ఆయన చెప్పాడు కాబట్టి. మీరైతే ఒకసారి వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి. ఉంది అంటే పక్కా వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. ఇంకా చూడండి అసలు ఎన్ని ట్రీస్ ఇవన్నీ మెయింటైన్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ అండి. మనం అనుకుంటాం మనం వెళ్తాము, మనం అన్నీ చూస్తాము, ఏదో ఎంజాయ్ చేసేసి ఒక 1 hour 2 hours స్పెండ్ చేసేసి వచ్చేస్తాం. కానీ జస్ట్ థింక్ లైక్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏమని. ఇదే గెస్ట్ హౌస్, హార్స్లీ గారిది గెస్ట్ హౌస్ ఇదే అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. గవర్నమెంట్ అనేది చాలా చాలా ఈజీగా ఏం నడవదు, చాలా టఫ్. మనం ఈ ఒక్క గురించి ఆలోచిస్తున్నాం, ఒక్క టూరిస్ట్ ప్లేస్ గురించి. జస్ట్ ఇమాజిన్ అబౌట్ ఆల్ అండ్ నాట్ ఓన్లీ టూరిజం, ఎవ్రీథింగ్ థింగ్ చేయండి. ఇట్స్ నాట్ సో ఈజీ టు మెయింటైన్. చాలా ఈజీగా ఎవరిని జడ్జ్ చేయదండి. నాట్ ఓన్లీ గవర్నమెంట్, గవర్నమెంట్ గురించి మాట్లాడట్లేదు, ఈవెన్ పర్సన్స్నైనా అంత ఈజీగా జడ్జ్ చేయకూడదు మనము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అది గెస్ట్ హౌస్. అండ్ ఎదురుగా ఒక హౌస్ లాగా, టెంట్ హౌస్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఎక్కితే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఏంటి అనుకుంటున్నారా? క్లైమేట్ అండి. లైక్ మొత్తం కనిపిస్తుంది, కొండలు మొత్తం ఎవ్రీథింగ్. మనం వచ్చే రోడ్డు కూడా కనిపిస్తుంది అనమాట. సో అలా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న గెస్ట్ హౌస్లు, ప్లేసెస్ అవన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇది ఫారెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారంట. నాకంత కంప్లీట్ డీటెయిల్స్ ఏం తెలియదు మరి.
ఓపిక ఉండాలి బేసిక్గా. హార్స్ హిల్స్కి వస్తే మినిమం 3 hours 4 hours టైం పెట్టుకొనే రండి మీరు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా మినిమం 3 to 4 hours అయితే టైం పెట్టుకొనే రండి. నేనైతే చెప్తాను సజెస్టెడ్ టైమింగ్స్ అయితే మీరు ఎర్లీ మార్నింగ్ మీ దూరం బట్టి లైక్ మీ జర్నీ అవర్స్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి స్టార్ట్ అవ్వండి. కానీ బట్ ఈ ప్లేస్కి ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే బెస్ట్ వ్యూ చూస్తారు మీరు ఆ టైమింగ్లో అయితే. లేదా మేము ఆ టైంలో మేము లేవలేము అలాంటి వాళ్ళు ఉంటారు కదా, లైక్ మనమైతే మనకంత సీన్ లేదు, అంత ఈజీగా ఎర్లీ మార్నింగ్ లేయమన్నమాట. సో నాలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే ఈవినింగ్ టైమ్స్ లైక్ ఆఫ్టర్ 5 o'clock, ఎర్లీ మార్నింగ్ 5:30 or 6 అండ్ ఈవినింగ్ టైమింగ్స్లో సన్సెట్ టైమింగ్లో మీరు విజిట్ అవ్వచ్చు. అప్పుడు కూడా బాగానే ఉంటుంది. బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు అనమాట, అందుకే చెప్పాను. బట్ ఈవినింగ్స్ కూడా చాలా బాగుంటుందండి. సో మీకు యూ కెన్ విజిట్ ఈవినింగ్ టైమ్స్ ఆల్సో. బట్ ఈ పార్క్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు నచ్చిన బెస్ట్ స్పాట్ ఏంటి హార్స్ హిల్స్లో అంటే ఈ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ ముందు లేదండి బాబాయ్, ఇప్పుడే పెట్టారు. అండ్ నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. ఈవెన్ మేము పిక్స్ అన్నీ అప్లోడ్ చేసి ఉంటాం కదా, లైక్ వాట్సాప్లో అయినా ఫేస్బుక్లో అయినా వేరెవర్ లైక్ ఎక్కడైనా. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడిగారంటే నిజంగా చెప్పు ఇది హార్స్ హిల్సేనా, నిజంగా చెప్పు ఇది హార్స్ హిల్సేనా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు మాకు ఇలా చెప్పావు అన్నారంట. మేబీ రీసెంట్గానే ఈ బ్రిడ్జ్ని పెట్టినట్టున్నారు, చాలా దూరం పెట్టారు, చాలా బాగుంది. మీరు ఫొటోస్ దిగడానికి అయితే బెస్ట్ ప్లేస్, అంత మంచిగా ఉంది. బట్ యాపిల్కి అయితే నేను చాలా ఫోటోలు తీద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ కోతులండి, లైక్ బల్క్ నెంబర్ ఆఫ్ కోతులు వస్తూనే ఉన్నాయి మంకీస్. ఆపిల్ ఏమమ్మా కోతి కోతి అని భయపడుతుంది, అవి అరుస్తున్నాయి మమ్మల్ని చూసి. బేసిక్గా నాకు కూడా భయమే కోతులు అండి, బట్ ఈ మధ్య అయితే కొంచెం తగ్గింది కోతుల భయము నాకు. బట్ చిన్నపిల్ల కదా ఆ పిల్ల, చూస్తే ఫుల్ భయపడిపోతుంది. చూడండి ఆ బ్రిడ్జ్ మీద లైటింగ్ పడడం, సన్ రైజ్ పడడం చాలా బాగుంది స్పాట్ అయితే ఫోటోషూట్కి. బట్ అన్ఫార్చునేట్లీ తీయలేకపోయాను నేను అన్ని ఫొటోస్ మా పాపకి బికాజ్ ఆఫ్ మంకీస్. ఇక్కడ కూడా చూడండి వీడియోలో కనిపిస్తాయి మీకు మంకీస్ మొత్తం. ఇంకా మా హస్బెండ్కి కొన్ని పిక్చర్స్, పాపకి హస్బెండ్కి కలిపి అట్లా కొన్ని ఎంత వీలైతే అంతవరకు తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ రోజు ఫ్రైడే వీక్ డే అవడం వల్ల అంత జనాలు మీకు కనపడట్లేదు, కానీ మీరు వీకెండ్స్లో రండి ఎంత జనాలు ఉంటారంటే అసలు ఫుల్ ఉంటారు. బట్ మీరు పీస్ఫుల్గా ప్లేస్ని చూడాలంటే మాత్రం వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి. లైక్ మండే టు ఫ్రైడేనే ప్లాన్ చేసుకోండి, సాటర్డే సండే లేకుండా, మెయిన్గా సండే లేకుండా చూసుకోండి. బికాజ్ ఆ రోజు ఇంక మొత్తం వస్తారు. మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి ఇక్కడ అంత జనాలు లేరనమాట. సో ఇంక ఇక్కడ ఫొటోస్ దిగేసుకొని అసలు ఈ బ్రిడ్జ్ వదిలిపోవాలని అనిపించలేదు నాకు, అంత బాగుంది. మొత్తం ట్రీస్ అసలు ఎంత బాగుందంటే అది మాటలు చెప్పడం కంటే మీరు వెళ్ళి చూస్తేనే బాగుంటుందండి, నేను చెప్పడం కంటే కూడా. సో నేను ఇక్కడ ట్రీని ఎవ్రీథింగ్ అన్నీ ఫోకస్ చేసి మ్యాక్సిమం ట్రై చేశాను, ఫోకస్ చేసి దాని డీటెయిల్స్ ఇవ్వడానికి. బట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను. అగైన్ ఐఎమ్ సో సారీ ఫర్ ఇట్. అండ్ దెన్ ఇక్కడ ఇంటికి స్టార్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాము. బట్ మా పాప అయితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడం చూసింది ఆల్ ఆఫ్ సడన్. ఇంకా వెళ్ళాలి అనింది వాళ్ళ ఫాదర్తో. ఇంకా వెళ్తున్నారనమాట వాళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బాతులన్నీ ఉన్నాయి కదా డక్స్, ఇక్కడే ముందు మొసళ్ళు ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా నేను చాలా రోజుల ముందు వెళ్ళాను అక్కడికి, అక్కడ మొసళ్ళు ఉన్నాయి బట్ ఇప్పుడు లేవు అని చెప్పేసి ఇక్కడే అనమాట. మా హస్బెండ్ కూడా మొసళ్ళు ఉన్నాయేమో చూద్దాం అన్నట్టు ఆత్రంతో వెళ్ళాడు. అక్కడ లేవని తెలిసి వచ్చేటప్పుడు ఆల్రెడీ చూశాడు, బట్ ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడడం అనేది అది మానవ నైజం, ఒప్పుకోదనమాట ఒకసారి చూస్తే. అందుకే మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి రీచెక్ చేసుకున్నాడు, బట్ లేవు అక్కడ. బట్ మా పాపకి అక్కడ ఇంకా అవి కూడా ఉన్నాయని చెప్పి దగ్గర నుంచి చూపిద్దామని దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అండ్ ఆల్సో ఆ పిల్ల ఆడుకోవాలని అని చెప్పి చూడండి ఇక్కడ ఏడుస్తుంది, అదే అక్కడికి వెళ్దాం అని ఇంకా తీసుకెళ్ళాడు. బట్ అక్కడ మరీ చిన్నపిల్లలు ఆడుకునే ఏం లేవండి, కొంచెం ఒక 5-6 years అయినా ఉండాలి, అప్పుడే కొంచెం సేఫ్ అక్కడ ఆడుకోవడం. అందుకే మేము అంత అలో చేయలేదు పాపని. సో ఇక్కడ చూడండి ఇంకా ఆనందం చూస్తుంది, ఆ డక్స్ని మొత్తం చూసి స్టోరీస్ చెప్తుంది మా పాప. ఏం చూసినా
ఇదేంది అదేంది అట్లా క్వశ్చన్ చేస్తుంది పక్క. మనం చెప్పాల్సిందే అనమాట. అక్కడ అట్లా క్వశ్చన్ చేస్తుంటే ఇంకా వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడు. దాని తర్వాత అక్కడికి వెళ్ళాలనింది ఆడుకోవడానికి. ఇంకా అక్కడికి వాళ్ళు వెళ్ళారు కానీ ఇంకా అప్పటికే టైం అయిపోయింది కదా, ఇంకా వెళ్దామని చెప్పేసి నేను ఇంకా బాగా ఫోర్స్ చేశాను. బికాజ్ నేను షిఫ్ట్ టైంకి మళ్ళీ వెళ్ళలేకపోతే ఎందుకండి అదంతా చెప్పండి, మళ్ళీ కాల్ చేసి పర్మిషన్లు అడిగి అంతవరకు నేను తెచ్చుకోను బేసిక్గా. ఇంకా అందుకే వెళ్దాం రండి తొందరగా వచ్చేయండి అని చెప్పేసి నేను దూరం నుంచి వీడియో తీశాను. ఇంకా నేను ఇక్కడ నుంచి ఇట్లే ఎగ్జిట్కి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ కనిపిస్తుంది కాదు కారు, అది మాదే అనమాట. అక్కడ పార్క్ చేసి వచ్చాము. ఇంకా అక్కడికి వెళ్ళాలి. బేసిక్గా ఐస్ క్రీమ్ తీసుకుంది పార్క్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పాప. బట్ కోతులన్నీ వెంట వస్తున్నాయండి మా వెంట. నేనైతే తినే ఐస్ క్రీమ్ కూడా పడేసాను భయపడి. అంత మీదికి వస్తున్నాయి అవి కావాలని చెప్పేసి. ఇంకా అందుకే పాపది మాత్రం టబ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. సో దట్ ఇంకా అది క్లోజ్ చేసేసి కార్లో పెట్టేసాడు వాళ్ళ ఫాదరు. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. రిటర్న్లో కూడా కొంచెం వీడియో తీశాను, రిటర్న్ స్టార్ట్ అయ్యాము అన్నట్టు. సో ఇలా ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరైతే వెళ్ళండి. నా డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. నేను ఇంకా మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇట్స్ నాట్ సో ఈజీ అండి. నేను అనుకునేదాన్ని లైక్ వీళ్ళే ముందులే జస్ట్ ఎడిట్ చేసేసి వీడియో తీసేసి అప్లోడ్ చేస్తారు అండ్ మనీ ఎర్న్ చేసేసుకుంటున్నారు యూట్యూబర్స్ అని. కానే కాదు, ఇది కూడా ఒక జాబ్ లాగా నిజంగానే. లైక్ వీడియోలు తీయాలి, ఆ వీడియోలు మొత్తం ఎడిట్ చేసుకోవాలి నీట్గా. కొన్ని గంటల టైం పడుతుందండి ఒక ఫుల్ వ్లాగ్ పెట్టాలంటే. ఇట్స్ నాట్ సో ఈజీ. సో యూట్యూబర్స్కి నేను చాలా రియలైజ్ అయిన విషయం ఏంటంటే అది కూడా ఒక జాబ్ లాగా కాబట్టి రెస్పెక్ట్ దెమ్. అండ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం లైక్ ఇలా అయితే చేయొద్దండి. బికాజ్ వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు ఆ వీడియో వెనకాల. అందుకే చెప్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అమ్మతో ఆర్న. సో నేను ఇంకా మీకు బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ more best videos and good videos. Thank you. Bye bye.